ఎయిడెడ్ విద్యా వ్యవస్థను వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాశనం చేశారని జీవో నంబర్ 42ను రద్దు చేసి ఎయిడెడ్ విద్యా వ్యవస్థలను పునరుద్ధరించాలని సిపిఎం పార్టీ నాయకులు దగ్గుబాటి సోమయ్య డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురంలో ఉన్న ఏకైక ఎయిడెడ్ కళాశాల అయిన ఎస్వీకేపీని పునరుద్ధరించాలి అని, మార్కాపురం ఎస్వీకేపీ కళాశాల నుండి బదిలీ చేయబడిన బోధనేతర సిబ్బందిని వెనక్కి పంపించాలని సిపిఎం పార్టీ నాయకుడు సబ్ కలెక్టర్ సహదీప్ వెంకట త్రివినాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు డికేఎం రఫీ మాట్లాడుతూ మార్కాపురం కేంద్రంగా నడుస్తున్న ఏకైక ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల ఎస్వీకేసీ కళాశాల గల ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యల వల్ల విజయవంతంగా నడుస్తూ పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఎస్వీకేపీ కళాశాల మూతపడింది. ఫలితంగా పేద దిగువ మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలను ఆశ్రయించి అధిక ఫీజుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎం నంబర్ 42 వల్ల వందలాది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది అని, దాదాపు 60 సంవత్సరాలకు పైగా ఎంతో మంది మహనీయులు పేరు ప్రతిష్టలు గడించిన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన కళాశాల ఎస్వీకేపీ కళాశాల జిల్లాలోనే ఎక్కువ పుస్తక సంపద కలిగిన 22 ఎకరాలకు పైగా సువిశాల విస్తీర్ణం, అన్ని వసతులు కూడిన తరగతి గదులు, ఆధునిక ల్యాబొరేటరీలు, కోట్లాది రూపాయల యూజీసీ ప్రభుత్వ ధనంతో నిర్మించబడిన భవనాలు, స్టేడియం మొదలగు సౌకర్యాలతో ప్రకాశం జిల్లాతో పాటు అనేక చుట్టుపక్కల జిల్లాలో కూడా పేరెన్ని కగన్న కళాశాల ఎస్వీకేపీ కళాశాల అని అన్ని రంగాల్లో వెనుకబడిన నిరంతరం కరువు కాటకాలతో ఉన్న పశ్చిమ ప్రకాశం కేంద్రమైన మార్కాపురంలో ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల లేకపోవడం ఈ ప్రాంత పేదలకు శాపంగా మారిందని, కావున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బదిలీ కాబడిన సిబ్బందిని వెనక్కు పంపించి కళాశాలను పునరుద్ధరించి పేద విద్యార్థులకు చదువును అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మార్కాపురం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఎస్వీకేపీ కళాశాల గత 60 సంవత్సరాలుగా కళాశాలలో విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని సుదీర్ఘ ప్రాంతాలు స్థిరపడి ఉన్నారు. అటువంటి కళాశాల ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఈరోజు మొత్తం కళాశాలను జీవో నంబర్ 42 తీసుకొచ్చి ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేయడంతో పూర్తిగా కాలేజీ మూతపడే పరిస్థితి మీద ఒక రకంగా మూతపడి ఉంది. ఎప్పుడైతే వ్యవస్థను రద్దు చేశారో ఉన్న కాలేజీ లెక్చర్లందరూ కూడా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దీంతో కళాశాల ఇప్పుడు ప్రజెంట్ మూతపడి ఉంది. ఇదే అదునుగా చూసుకొని కళాశాల కమిటీ, యాజమాన్య కమిటీ ఈరోజు 700 మంది కమిటీ మొత్తం స్థలాన్ని అమ్మాలని, అట్లాగే కళాశాల ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేటు కళాశాల పేరు పెట్టి స్థలాన్ని అమ్ముకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, కళాశాల పాత ఎస్వీకేపీ ఎయిడెడ్ కళాశాలను పునరుద్ధరించి అలాగే గతంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన లక్ష్యాలందరినీ పిలిపించి కళాశాలను సాగించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదలు, విద్యార్థులు, కరువు ప్రాంతం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ, ఎయిడెడ్ కాలేజీ కానీ, ఏ కాలేజీ గవర్నమెంట్ లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెంటనే దయదలిచి పేద విద్యార్థుల పట్ల మక్కువ చూపించి వెంటనే ఎస్వీకేపీ కళాశాలను పునరుద్ధరించాలని, పాత విధానంలో కొనసాగించాలని, అట్లాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పశ్చిమ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్గా సబ్ కలెక్టరు పేరుకు డివిజన్ ప్రాంతంగా ఉంది. కానీ ఒక్క జూనియర్ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల లేదు. దీంతో పిల్లలు చదువు లేక సుదీర్ఘ ప్రాంతాలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేక నిరక్షరాస్యులుగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, వెంటనే ఈ ప్రాంతంలో డివిజన్ హెడ్ క్వార్టర్ ఉన్న ఈ ప్రాంతంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.